హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి 24 న్యూస్ ఛానల్ స్వాగతం. బెంగాల్లోన మొన్ననే ఎన్నికలు జరిగాయి. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఆ ఓటమికి కారణం ఖచ్చితంగా బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ నిర్వహించినటువంటి సర్ అని మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసలు బీజేపీకి ఆ తర్వాత ఇతర పక్షాలకు, ఇతర రాజకీయ పక్షాలకు మధ్య జరుగుతున్నటువంటి ఘోర రాజకీయ యుద్ధం ఈ మధ్య కాలంలో ఏది అంటే సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ప్రత్యేక దర్యాప్తు అనమాట, ప్రత్యేక విస్తృత పరిశీలన. సో ఈ విస్తృత పరిశీలన ఓటర్ల జాబితాను చేయడం అనేటువంటిది ఖచ్చితంగా ఈ సర్ ముసుగులోన వాళ్ళు మాకు అనుకూలమైనటువంటి అన్ని ఓట్లను తీసేశారు, దాదాపు 90 లక్షల ఓట్లు తొలగించారు అని కోర్టుకు ఆమె విన్నవించుకున్నారు. ఆమె ధర్నా చేశారు. అసలు ఈ ఎన్నికలే కావు, ఈ ఎన్నికలు జరగలేదు, నేను ఓడిపోలేదు, నా గెలుపును వీళ్ళందరూ లాక్కున్నారు అని ఆవిడ ధర్నా చేశారు. రాజీనామా చేయనని భీష్మించి కూర్చున్నారు. ఇదంతా కూడా మనం గత కొంతకాలంగా చూస్తూ వచ్చాం. తమిళనాడులోనూ సర్ జరిగింది, కేరళలోనూ అన్ని చోట్ల రాష్ట్రాల్లో కూడా ఈ సర్ అనే యాక్టివిటీ జరుగుతూ వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను మళ్ళీ ఇక్కడ కూడా సర్ అనే బాంబు పడబోతోంది అనేటువంటి వార్త మనకు ఇవాళ అందుతోంది. కాబట్టి మూడో విడతగా, మొదటి విడత బీహార్, రెండో విడతగా 6 రాష్ట్రాల్లోన సర్ నిర్వహిస్తే ఇప్పుడు మూడో విడతగా తెలంగాణ, ఏపీ, మరికొన్ని రాష్ట్రాల్లోన ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. సో షెడ్యూల్ విడుదల చేశారు. జూన్ 14 నుంచి ఈ సర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎన్యూమరేటర్లు ఉంటారు ఓటర్ల జాబితాలోన. ఇది సర్ అంటే ఏం లేదండి, ఏంటంటే మరణించిన వాళ్ళు, వలస వచ్చిన వాళ్ళ ఓట్లు ఇక్కడ అంటే డబల్ డూప్లికేట్ ఓట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏపీలోనూ కొంతమందికి ఓట్లు ఉంటాయి, తెలంగాణలోనూ ఓట్లు ఉంటాయి, కొంతమందికి తెలంగాణలోనూ ఓట్లు ఉంటాయి, ఏపీలోనూ ఓట్లు ఉంటాయి. సో ఇలా డూప్లికేట్ ఓటింగ్ సిస్టమ్ ఎక్కడెక్కడైతే ఉంటుందో వాటన్నింటిని కూడా కట్ చేసేసి ఆ తర్వాత అనుమానితులు, నిజమైన ఓటర్లు అవునో కాదో అనుమానించిన వాళ్ళందరినీ కూడా తొలగించే కార్యక్రమం చేపట్టడమే సర్ ముఖ్య ఉద్దేశం. సో ఈ సర్ ముఖ్య ఉద్దేశం ద్వారా ఏమవుతుందంటే దొంగ ఓట్లు వెళ్ళిపోతాయి, అనుమానితుల ఓట్లు వెళ్ళిపోతాయి, ఆ తర్వాత అక్రమ ఓట్లు కూడా తొలగిపోతాయి, నికార్సైన ఓట్లు మాత్రమే మిగిలి ఉంటాయి అని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చెబుతోంది. కాకపోతే కాంగ్రెస్ మొదలైన పక్షాలు ఏమంటున్నాయంటే, మీరు ఈ ప్రక్రియ పేరుతోన, సర్ అనే ప్రక్రియతోన, మీరు ఎన్నికల కమిషన్తోన మీరు చేస్తున్న పని ఏంటంటే మా ఓట్లన్నింటినీ తొలగించేస్తున్నారు, మా ఓట్లను దొంగ ఓట్లు అని చెప్పి తొలగించేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా మా ఓట్లని తొలగించడం వల్ల మా ఓట్ల శాతం తగ్గిపోయి మీరు గెలవడానికి ఏమేమి కారణాలు కావాలో వాటిని మీరు వెతుక్కుంటున్నారు. ఇది దొడ్డిదారిన వచ్చి సీట్లో కూర్చోవడం లాంటిదే అని రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ మొదలైన వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ వచ్చారు. మరి ఇప్పుడు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోనూ ఈ బాంబు పేలబోతుంది. సరే, ఆంధ్రప్రదేశ్లో అయితే వాళ్ళ కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి అక్కడ ఏ ఇబ్బంది ఉండకపోవచ్చు. బట్ తెలంగాణలోన కాంగ్రెస్ సర్కార్ ఉంది, అలాగే బీఆర్ఎస్ అనేటువంటి ప్రతిపక్షం కూడా ఉంది. ఈ రెండు పార్టీలు తీవ్రంగా విభేదిస్తాయి ఖచ్చితంగా. ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు మేము అప్రమత్తమయ్యాము, మా కార్యకర్తలందరినీ కూడా మేము హెచ్చరిస్తున్నాము, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఓట్ల జాబితా తొలగింపులో అవకతవకలు జరగకుండా కనిపెట్టి ఉండేలాగా మనం కాపలా కాస్తాం అని ఆల్రెడీ వాళ్ళ కార్యకర్తలతో కూడా ఒక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. సో ఇక్కడ ఏంటంటే షెడ్యూల్ విడుదల చేశారు. జూన్ 14 నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 25 నుంచి జూలై 24 ఇంటింటి సర్వే చేస్తారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే ఉంటుంది. సో 2026 అక్టోబర్ 1 తారీఖున ఫ్రెష్ ఓటర్ జాబితా విడుదల అవుతుంది. అంటే వీటన్నింటినీ కట్ చేయగా మిగిలినటువంటి నికార్సమైనటువంటి ఓటర్ల జాబితా మనకు అక్టోబర్ 1 తారీఖున రాబోతుంది. అసలు ఈ సర్ అనేది కేవలం ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిందా, ఏంటి కుట్ర, ఏంటి కుటిలం అని అంటే కాదు సార్. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఎన్నికల కమిషన్ ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నటువంటి ప్రక్రియ. కాకపోతే ఈ ప్రక్రియను
ఎన్డీఏ ప్రభుత్వం తన స్వలాభానికి, ఎన్డీఏ పక్షం తన స్వలాభానికి వాడుకుంటుందనేదే కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ, ఇండియా కూటమి చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిసారిగా అంటే మనకు చివరిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎప్పుడు జరిగిందంటే 2002లోన ఈ సర్ అనేటువంటి కార్యక్రమం జరిగింది. అంటే ఏంటి, ఈ ఓటర్ల జాబితాలోన మార్పు చేర్పులు చేయడం, చనిపోయిన వారిని తొలగించడం, ఆ తర్వాత డూప్లికేట్ ఓట్లను తొలగించడం, ఆ తర్వాత అనుమానితులను కూడా తొలగించడం అనేటువంటి కార్యక్రమం చిట్ట చివరిసారిగా సవరణ, ఓట్ల సవరణ ఎప్పుడు జరిగిందంటే 2002లో జరిగింది. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు 2002లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు 2026లో 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతోంది. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ సర్ కార్యక్రమం చక్కగా సాగాలంటే అంతకుముందు చేయవలసిన ప్రక్రియ ఏంటంటే మ్యాపింగ్ ఉండాలి అంటారు. వాట్ ఈజ్ మ్యాపింగ్? మ్యాపింగ్ అంటే ఏంటంటే ఓటర్ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్ పేరు, ఆ పేరు తర్వాత తల్లిదండ్రుల పేరు, ఆ తర్వాత అవ్వాతాతల పేర్లు, ఇలా వరుస క్రమంగా 2002లోనే ఏదైతే ఆ ఓటర్ల జాబితాలోనే ఆ పేర్లన్నీ ఉంటాయో వాటిని కొత్త జాబితాతో పోల్చి చూడటం. సో ఇప్పుడు మ్యాపింగ్ పూర్తయితే కనుక అప్పుడు మనకు తొలగింపుల్లోనూ పెద్దగా అవకతవకలు జరగవని అంటారు. అయితే తెలంగాణలో ఇప్పటిదాకా కేవలం 60% మాత్రమే మ్యాపింగ్ పూర్తయింది అని మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాపింగ్ పూర్తయితే తప్ప మనకు ఈ సర్వే సజావుగా సాగేటువంటి అవకాశాలు లేవని తెలుస్తున్నాయి. అలాగే 2002 ప్రకారం ఈ తెలంగాణలోన జనాభా ఎంతంటే 2.25 కోట్ల మంది. ఇప్పుడు చాలా అంతకంతకు పెరిగిపోయారు. సో ఇప్పుడు ఈ సర్ రావడం వల్ల మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు దీన్ని ఆహ్వానిస్తారా, బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని ఆహ్వానిస్తారా, రాజకీయ పక్షాలు దీన్ని ఆహ్వానిస్తాయా, ఆ తర్వాత ఈ కార్యక్రమం సజావుగా సాగుతుందా, లేదా మళ్ళీ పశ్చిమ బెంగాల్లో జరిగినట్టు ఆ ముసుగులోన దొంగ ఓటు తొలగించే పేరుతో కాంగ్రెస్కు అనుకూలం ఉన్న ఓటు, బీఆర్ఎస్కు అనుకూలం ఉన్న ఓట్లన్నింటినీ తొలగించేస్తున్నారన్న అపప్రతను మళ్ళీ ఎన్నికల కమిషన్ మూట కట్టుకోబోతోందా? ఇది మనం వేచి చూడాల్సింది. సో ఏది ఏమైనప్పటికీ సర్ బాంబు తెలంగాణ పైన పడిపోయిందన్నమాట. అదండి విషయం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.